దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం దేవుని బిడ్డలారా. మరి వాక్యం పంచుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మన పాస్టర్ గారికి ఎంతో వందనాలు తెలియజేస్తున్నాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14, 15, 16 వచనాలు ఒకసారి చదవండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14, 15, 16. ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నజరేయుడా, నీకు వందనాలు స్తోత్రం తెలిసిన ప్రభా. ఇదిగో తండ్రి, నా అల్పుడను ప్రభా, కేవలం నిష్ప్రయోజకుడను ప్రభా. నా లోపల ప్రభా ఏమాత్రం మంచితనం లేదు ప్రభా. కేవలం పాపాత్ముడైనటువంటి నన్ను ఎన్నుకొని పరిశుద్ధ నీకు వందనాలు స్తోత్రం తెలిసిన తండ్రి ప్రభా. నీ యొక్క వాక్యమును ప్రభా నాయన మాకు బోధించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నన్ను నీ యొక్క శిలువ చాటున మరుగుపరచుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ యొక్క వాక్యంలోని సత్యాలను దయచేసి మాకు బయలుపరచమని నాయన నీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం దయచేసి నాకు అనుగ్రహించమని యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఈరోజు ధ్యానించే అంశం ఏంటంటే మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్తలో కొండ మీద ప్రసంగం చేసి అనేకమైనటువంటి గొప్ప విషయాలు కొండ మీద ప్రసంగంలో దేవుడు చెప్తాడు. ధన్యతలు కానీ ఇంకా ఇతరత్ర అనేకం, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారని ఇంకా అనేకమైనట్టు చెప్తాడు. అందులో ఒక భాగం, చిన్న భాగం ఇది ఏంటంటే మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మనమంట లోకానికి వెలుగంట. అసలు నిజంగా వెలుగు ఎవరు? నిజమైన వెలుగు ఎవరు? మరి యోహాను సువార్తలో మనకు రాయబడి ఉంటుంది, నిజమైన వెలుగుండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచుండెను. ఎవరు ఆ వెలుగు? సజీవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారే నిజమైన వెలుగు. ఈ మానవ జాతి, ఈ యొక్క భూ ప్రపంచం మొత్తము పాపంలో, శాపంలో, చీకటిలో పడి పాపం చేత కొట్టబడుతూ నరకానికి పరుగులు ఎడుతూ ఉంటే వారి ఆ నరకాన్ని నుంచి తప్పించడానికి నీతి సూర్యుడైనటువంటి వెలుగు చీకటిలో ఉన్నటువంటి మన పైన, సకల మానవ జాతి పైన ఉదయించినాడు యేసుక్రీస్తు ప్రభువారు. అందుకే ఈ లోకానికి వచ్చినాడు అనమాట. ఇదిగో మరణ ఛాయ కల ప్రదేశములలో గొప్ప వెలుగు ఉదయించను. చీకటిలో కూర్చున్న వానికి గొప్ప వెలుగు ఉదయించను. మనమందరం చీకటిలో ఉన్నవారం ఒకప్పుడు. మనమందరం దేవుడు తెలియక మనకు తోచిన మార్గం, మన ఇష్టానుసారం బ్రతుకుచు పాపం అంటే ఇది అని తెలియకుండా, ధర్మశాస్త్రం లేకుండా ఇష్టానుసారమైన జీవితం జీవించేటటువంటి వారము. మనకు వెలుగు చూపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడనమాట. నిజమైన వెలుగు ఎవరంటే ఆయననే. ఆయన ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు మనకు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మనమంట లోకానికి వెలుగు. ఇది ఎంత పెద్ద ధన్యత కదా. ఆయనకున్నటువంటి ఆ బిరుదుని మనకు కూడా కొంచెం ఇచ్చిండు. ఎంత గొప్ప ధన్యత కదా. యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారు? నేను లోకమునకు వెలుగుని, నేనే మార్గం, సత్యము, జీవనం ఉన్నారు. అంతే మాత్రం కాకుండా ఇంకొక దగ్గర యోహాను సువార్త 8:12 ఒకసారి చదవండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. యేసు ఏమంటున్నాడంటే నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పు. నేను లోకమునకు వెలుగును. అటువంటి ధన్యత మనకు కూడా ఇచ్చినమాట. ఏం చెప్పాడంటే ఆయన వెలుగుగా ఉన్నాడు. నేను పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధులై జీవించాలని సెలవిచ్చినట్లే నేను వెలుగును, నన్ను వెంబడించేవారు కూడా మీరు కూడా వెలుగు అని చెప్తాను. మనం ఏం చేయాలంటే మనం వెలుగుమయమై జీవించినప్పుడు
వెలుగు గురించి చిన్న ఎగ్జాంపుల్ చెప్తుండే యేసుక్రీస్తు ప్రభువారు. ఒక కొండ పైన ఒక పట్టణం ఉందనుకోండి, అది మరుగై ఉండనేరదు అని ఇంతకుముందు చదివిన దాంట్లో మత్తయి సువార్త 5:14-15 ఉంది. ఒక కొండ పైన ఉండు పట్టణము మరుగై ఉండనేరదు. అదేవిధంగా మనము కూడా దేవుడు మనల్ని వెలిగించిన తర్వాత మనం కూడా మరుగై ఉండలేమన్నమాట. మనం కనిపిస్తామన్నమాట, ఇతరులకు కనిపిస్తాం. అసలు నిజంగా మనము ఆ వెలుగై ఉండాలంటే, ఆ వెలుగు మనం మారాలంటే ఒకటి ఉన్నది దేవుని బిడ్డలారా, అందరం ఊరికనే వెలుగు కాలేమన్నమాట. ప్రతి మనుష్యుడు ఈ లోకంలో ఇది చెప్పేది యేసుక్రీస్తుని వెంబడించే వారికి చెప్తుండు, మీరు లోకముకు వెలుగై ఉన్నారని. వేరే వాళ్ళకి కాదు, మిగిలిన వాళ్ళందరూ వెలుగులో లేరు, వాళ్ళు చీకటిలో ఉన్నారు. మరి ఆ వెలుగుగా మనము వెలిగించబడాలంటే మనం ఒక కార్యం చేయవలసింది. ఏంటంటే అది రక్షణ కార్యం అన్నమాట. యేసుక్రీస్తుని విశ్వసించినప్పుడు దేవుడు మనకు రక్షణ అనుగ్రహిస్తాడు. రక్షణ అనుగ్రహించి ఏం చేస్తాడంటే, కీర్తనకారుడు అంటున్నాడు కీర్తన 18:28, నా దీపము వెలిగించువాడు నీవే, చీకటిని నాకు వెలుగుగా చేయును. మన దీపాలు, ఆత్మ అనే దీపాన్ని వెలిగించింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. నిజమైన వెలుగు ఉండేను, అది లోకంలోనికి వచ్చి ప్రతి మనిషిని వెలిగించుండనంటే ఈ ఆత్మ అనే దీపము వెలిగిస్తూ ఉన్నాడు. ప్రతి మనుష్యుని, ఆయన విశ్వసించిన వారిని అందరినీ వెలిగిస్తున్నాడు ఆత్మ అనే దీపాన్ని. తద్వారా అతను ఏమవుతున్నాడంటే రక్షణ పొందుకుంటున్నాడు, నిత్య జీవం పొందుకుంటున్నాడు. ఇప్పుడు ఏమవుతున్నాడు? వెలుగుగా మారుతా ఉన్నాడు. యేసుక్రీస్తుని విశ్వసించిన వాడు ఏమవుతున్నాడంటే వెలుగుగా మారుతా ఉన్నాడు. మరి ఇంకా వెలుగు అక్కడనే ఆగిపోదు. కానీ ఇంతకుముందు చదివినటువంటి యోహాను సువార్త 8:12 ఏం రాయబడి ఉన్నది? నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండనని యోహాను సువార్తలో రాయబడి ఉన్నది. అదేవిధంగా నన్ను వెంబడించేవారు ఏం కలిగి ఉంటారంటున్నాడు? ఆయన జీవం కలిగి ఉన్నట్టు మనం కూడా జీవపు వెలుగు కలిగి ఉందమని చెప్తున్నారు. వెలుగుగా మనం ఉండాలంటే, ఇతరులకు మనం వెలుగుగా ఉండాలంటే, లోకమునకు మనం వెలుగు అని దేవుడు సెలవిచ్చిన ప్రకారం ఉండాలంటే మన లోపల ఒక కార్యం జరగాలి. దేవుడిలారా, మనం రక్షించబడాలి. ప్లస్ యేసుక్రీస్తుని వెంబడించే వారమై ఉండాలి. నన్ను వెంబడించువాడు అని సెలవిస్తున్నాడు. నన్ను వెంబడించువాడు ఏం చేశారంట? చీకటిలో నడవడు, ప్లస్ జీవపు వెలుగు కలిగి ఉంటాడు. ఈ జీవపు వెలుగు ఎట్లా వస్తుంది? యేసుక్రీస్తే వెలిగిస్తూ ఉన్నాడు మనని, మన ఆత్మని దీపాన్ని వెలిగించి ఆ యొక్క జీవపు వెలుగు మనకు యేసుక్రీస్తు ప్రభువారే మనకు అనుగ్రహిస్తున్నాడు. మనం వెలుగు ఎక్కడి నుంచి పొందుకుంటున్నాం ఒకసారి చూద్దాం. కీర్తన గ్రంథం 36వ కీర్తన 9వ వచనం. 36వ కీర్తన 9వ వచనం చూద్దాం ఒకసారి. నీ యొద్ద జీవపు ఊట కలదు, నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము. మళ్ళీ ఒకసారి చదవండి. నీ యొద్ద జీవపు ఊట కలదు, నీ యొద్ద జీవపు ఊట కలదు. జీవపు ఊట మన తండ్రి అయిన దేవుని దగ్గర ఉన్నది. తర్వాత నీ వెలుగు పొందియే మేము వెలుగు చూచుచున్నాము. నీ వెలుగు పొందియే మేము వెలుగు చూచున్నాం. వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది? మనం వెలుగై ఉన్నాం కదా, దేవుని దగ్గర నుంచే మనకు వస్తుంది. దేవుడే మనకు ఆ వెలుగు అనుగ్రహిస్తున్నాడు. యేసుక్రీస్తుని నమ్మిన తర్వాత, విశ్వసించిన తర్వాత, మనం రక్షణ పొందిన తర్వాత మన యొక్క పాపమైనటువంటి చీకటి బ్రతుకు తొలగిపోయి దేవుడు మన యందు నివసిస్తున్నాడు. ఆయన్నే ఆ వెలుగు ప్రసాదిస్తున్నాడు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే వెలుగుచున్నాము. దాని తర్వాత దేవుడు సెలవిస్తుంది ఏంటంటే, మనుష్యులు దీపము వెలిగించి కొంచెం క్రింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారికి అందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. కరెంటు పోయింది అనుకోండి ఇంట్లో, అప్పుడు క్యాండిల్ వెలిగిస్తాం. క్యాండిల్ వెలిగించి ఎక్కడ పెడతాం దేవుని బిడ్డలారా? మనం ఎక్కడ పెడతామండి? ఎక్కడనో ఎత్తు ప్రదేశంలో పెడతాం. రూమ్ మొత్తం వెలిగియడానికి తీసుకెళ్ళి మంచం కింద పెడతాం. మంచం కింద పెడితే అక్కడనే వెలుగు అక్కడికే ఆగిపోతుంది. మనం ఎక్కడో ఎత్తు ప్రదేశంలో తీసుకొని పెడతామన్నమాట. అదేవిధంగా దేవుడు ఏం చెప్తున్నా అంటే, మనుష్యులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు, కానీ ఒక ఎత్తైన ప్రదేశంలో పెడతారు. ఎందుకు అట్లా ఎత్తైన ప్రదేశం పెడతారంటే ఆ వెలుగు అందరికీ రావాలని. మనల్ని దేవుడు వెలిగించినాడు. మనల్ని వెలిగించి మనల్ని ఎక్కడ పెట్టాలని చూస్తున్నాడు. దేవుడి యొక్క వాక్యం లేఖనాల్లో ఏం సెలవిస్తుండు? మన వెలుగు ఎక్కడ ప్రకాశించాలి అంటే, మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందు మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశించనీయుడి. అన్యులైన మనుష్యుల ఎదుట, ఇంకా రక్షణ పొందని వారి ఎదుట మన యొక్క వెలుగు ఏం చేయాలి? ప్రకాశించనీయాలంట. అంటే మనం ఇప్పుడు పొద్దున ఇంటి దగ్గర నుంచి మంచి స్నానం చేసుకొని వచ్చారు, మన లోపల నుంచి వెలుగు వచ్చింది. అదేం బిడ్డారా?
వెలుగు ప్రసరిస్తుందా బయటికి? మరి ఎట్లా ప్రకాశించాలి? అన్ని జనంగా ముందల అన్ని జనులు ఉన్నారు. ఇప్పుడు దీపం ముట్టించి ఒక వెలుగు ఒక ఎత్తైన ప్లేస్లో పెట్టాలని చెప్తున్నాడు. మళ్ళీ అంతకుముందు ఏం చెప్పినాడు? కొండ మీద నుండి పట్టణం మరుగై ఉండదు. మీరు వెలిగింపబడిన వారైతే పక్కోడికి నీ వెలుగు తెలుస్తుంది, ఎవరికైనా తెలిసిపోతుంది. ఒక కొండ మీద చూశారంటే పట్టణం కనిపించినట్టే మీరు వెలుగుమయమైనప్పుడు, మీరు వెలుగు అయినప్పుడు పక్కోళ్ళకి ఇతరత్ర వారికి తెలిసిపోతుంది. ఏంది? మీరు లోకానికి వెలుగు అనేసేసి మిమ్మల్ని, మీకు ఒక స్పెషాలిటీ మీకు ఉన్నదని వారు గ్రహిస్తారు. గ్రహించి ఏం చేస్తారంటే మీ యొక్క ఆ వెలుగు ఎట్లా ప్రసరింపజేయాలి, మనం ఆ వెలుగు ఎలా ప్రకాశించాలో దేవుడు ఇక్కడ మార్గాన్ని చూపెడుతూనే ఉన్నాడనమాట. ఎట్లా వెలుగుని వీళ్ళు ఎట్లా ప్రకాశింపజేశారంట ఇక్కడ ఆ వెలిగింపబడినటువంటి వెలుగైనటువంటి శిష్యులు, మనుష్యులు మీ సత్క్రియలను చూచి, సత్క్రియలు మంచి క్రియలు, మనం జీవించేటువంటి జీవన విధానం, మనం చేసేటటువంటి క్రియలు, మన పనులు అన్నీ ఏం చేస్తాయంటే వారు గమనిస్తూ ఉంటారన్నమాట. మనం మంచిగా జీవిస్తున్నాం అనుకోండి, మంచి లక్షణాలు కలిగి జీవిస్తున్నాం అనుకోండి, అబ్బా చాలా మంచోడు పోయి ఈయన చాలా మంచోడమ్మా, మంచిదమ్మా అనేసి మన ప్రవర్తనను గమనిస్తూ ఉంటారన్నమాట. చుట్టుపక్కల వాళ్ళు గమనించి ఏం చేస్తారంటే పరలోకమందున తండ్రిని మహిమపరుస్తారన్నమాట. కొంతమంది అయితే వాళ్ళని చూసి రక్షణ కూడా పొందుతారన్నమాట. అమ్మ వీళ్ళ దేవుడు నిజమైన దేవుడు, ఈమె ఎంత కరెక్ట్ ఉంటుంది, ఈయన ఎంత కరెక్ట్ ఉంటాడు కదా, ఇక నోట నుంచి ఒక బూతు మాట రాదు, ఈయన అబద్ధం మాట్లాడు, యథార్థంగా ఉంటాడు, స్వార్థం లేనటువంటి వాళ్ళు వీళ్ళు అనేసి మన గుణలక్షణాలు ఎన్నో ఉన్నాయి. దేవునికి ఉన్నటువంటి మంచి గుణలక్షణాలు అన్నీ ఎవరికి ఇచ్చాడు? మనకే ఇచ్చాడు. మనం అన్నీ కలిగి జీవిస్తున్నప్పుడు ఏం చేస్తారంటే మన చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని జనాంగం, రక్షణ పొందని వారు, చీకటిలో ఉన్న ప్రజలు మనల్ని గమనిస్తూ ఉంటారు. వారి ఎదుట మన యొక్క వెలుగుని ఏం చేయాలి? ప్రకాశింపజేయాలి. మరి ఎంతమంది మనం ప్రకాశిస్తున్నాం దేవుని బిడ్డలారా? మన యొక్క వెలుగుని ప్రకాశిస్తున్నాం. ఇంకా రక్షణ పొందని వారు ఉంటే వారు ఈరోజే ఆత్మనే దీపంని వెలిగించుకోండి. ఆత్మనే దీపం మనం వెలిగించుకోవచ్చు. దేవుని దగ్గరకు వస్తే చాలు. దేవుని దగ్గరకు వచ్చేసేసి, ప్రవ్వా నేను విశ్వసిస్తున్నాను, నేను నమ్ముకుంటున్నాను, ప్రవ్వా నా పాపములు క్షమించు, నేను ఇంతకాలం పాపిగా జీవించినాను, ఇక పశ్చాత్తాపడి ఇంకా పాపం చేయను, నీ కోసం జీవిస్తాను, నా హృదయంలో నిన్ను ప్రభువుగా స్వీకరిస్తాను అన్నప్పుడు ఆత్మని దీపం వెలిగింపబడుతుంది. వెలిగింపబడిన తర్వాత యేసుక్రీస్తుని వెంబడించుకుంటూ వెళ్తూ ఉంటే ఇంకా చీకటిలో నడవక ఆయన వెలుగులో, జీవపు వెలుగులో జీవిస్తూ ఉంటాం. తద్వారా ఏమైపోతుందంటే మన వెలుగుని ప్రకాశింపజేస్తూ ఉంటాం. మనం వెలుగు చూసి పక్కనున్న వాళ్ళందరూ మారుతున్నారు. అదే వీళ్ళ పక్కనున్న వాళ్ళందరూ మారాలంటే మన యొక్క గుణగణాలను చూసే మారుతారు. ఇక్కడ దేవుడు చెప్పేది అదే అన్నమాట. మనము ఇంతకుముందు చదివినాం కదా, చీకటిలో నడవక. చీకటిలో అంటే యేసుక్రీస్తుని వెంబడిస్తూ ఉంటే మళ్ళీ తిరిగి ఆ పాపం జోలికి పోం. ఆ అంధకార క్రియలలో మనం ఇంకా తిరిగి పాల్గొమన్నమాట. సత్క్రియలు అంటే మనకు అందరికీ తెలిసినటువంటి సత్క్రియలే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది. ఇక్కడ మూడు వర్డ్స్లో ఇక్కడ దేవుడు సెలవించేసేసిండు. ఏంటంటే వెలుగు ఫలము. ఒక వ్యక్తి వెలిగింపబడితే, ఒక వ్యక్తి వెలుగుగా ఉంటే అతను పొందుకునేటటువంటి లక్షణాలు ఏంటివంటే సమస్తమైనటువంటి మంచితనము. మంచితనం అని చెప్పలే, సమస్తమైనటువంటి మంచితనం. జనరల్గా మనం ఎవరైనా చూసి ఇతను మంచోడబ్బా అని జనరల్గా ఎవరైనా గురించి అని ఏమేమి గుణాలు చూస్తాం మంచోడు అనేసి, అతని లోపల ఏమేమి గుణాలు చూస్తాం? అతను ఒక మంచి ప్రేమించే వ్యక్తి ఉండనుకో, పక్కులను మంచిగా యథార్థంగా ప్రేమించేటటువంటి వ్యక్తి ఉండనుకో, ఒక లేడీసే తీసుకుందాం, ఇంకో సాటి వాళ్ళని మంచిగా యథార్థంగా ప్రేమించేటటువంటి లక్షణం ఉందనుకో, అబ్బా ఎంత మంచామే కదా అనుకుంటామా? అనుకోమా? అంత మాత్రం కాక ఒక కనికరము కలిగినటువంటి గుణం ఉందనుకో. ఇవన్నీ మన తండ్రికి ఉన్నటువంటి లక్షణాలు. ఈ కనికరము కలిగినటువంటి గుణం ఉందనుకోండి, మా కనికరం ఎవరైనా బాధలో, ఇరుకుల్లో, ఇబ్బందులు ఉంటే అమ్మ నేను ప్రార్థన చేస్తాను నీకోసం అని ప్రార్థన చేసి, వారికి ఏదైనా అవసరం ఉంటే అవసరతలు తీర్చినప్పుడు ఆ కనికరం లక్షణం చూసినప్పుడు ఏమనిపిస్తుంటే వాళ్ళు చూసినప్పుడు అబ్బా నిజంగా ఎంత కనికరం ఉంది కదా అనిపిస్తుంది అనమాట. మరి ఇంకా ఏమేమి లక్షణాలు ఉంటాయి చెప్పండి, మీరు ఒక్కొక్కటి చెప్పండి. మా సమస్తమైనటువంటి మంచితనము.
వాళ్ళకి శాంతంగా ఉంటారు, దీర్ఘశాంతం కలిగి ఉంటారు. వారికి ఎవరైనా కోపం తెప్పించినా, ఆవేశం తెప్పించినా వాళ్ళు దీర్ఘశాంతం కలిగి ఉంటారు అన్నమాట. సహించేటువంటి తత్వం ఉంటుంది, శాంత స్వరూపులుగా ఉంటారు. అబ్బా ఎంత శాంతం కదా, వేరే అయితే నేనైతే 4 దంచేస్తుటిని అని అనుకుంటారు అన్నమాట. కానీ వీళ్ళకు ఉన్నటువంటి లక్షణం ఏంటంటే వీళ్ళు తొందరగా కోపపడరు, తొందరగా ఆవేశపడరు, తొందరపాటు నిర్ణయాలు తీసుకొని సాక్ష్యాన్ని కోల్పోరు దేవుని బిడ్డలారా. అయితే వాళ్ళ లోపల ఇంకా లక్షణాలు చాలా ఉన్నాయి. సమస్తమైనటువంటి మంచితనం, త్యాగం. యేసుక్రీస్తు ప్రభువు వారికి ఉన్నటువంటి త్యాగం అనే లక్షణం, ఈ వెలిగింపబడిన వారు, వెలుగుని ప్రకాశింపజేసేటటువంటి వారు ఈ త్యాగం అనే లక్షణం కూడా ఉంటారు. నీతి, యథార్థమైన ప్రవర్తన, నిస్వార్థము, స్వార్థం లేనటువంటి మనుషులను చూసినప్పుడు అబ్బా ఇతను చూడు, నిన్ను వలని పొరుగు వానిని ప్రేమించమని యేసుక్రీస్తు సెలవిచ్చినటువంటి 2వ ఆజ్ఞ ప్రకారం చూసావా, పక్కోని ఎంత స్వార్థం లేకుండా ప్రేమిస్తున్నాడు. తన దగ్గర ఉన్న ఏది ఉంటే అది ఇచ్చేసేసి అతన్ని పోషిస్తున్నాడు, అతనికి ఇచ్చేస్తున్నాడు, తనది కలిగినది వేరే వాళ్ళకి ఇస్తున్నాడు, స్వార్థం లేకుండా అతనికి మంచి మార్గాలు చెప్తున్నాడు అనేసి అనుకుంటామా లేదా? మనం ఏమేమి చూస్తున్నాం? సమస్య మంచితనంలో యథార్థత చూస్తున్నాం, మంచి ప్రవర్తన చూస్తున్నాం, నిస్వార్థం చూస్తున్నాం, దాతృత్వం చూస్తున్నాం, ఎదుటి వారికి ఉపకారము, మేలు చేసేటటువంటి తత్వం, ఇవన్నీ సమస్తమైనటువంటి మంచితనం. దేవుడు కలిగి ఉన్నటువంటి అన్ని లక్షణాలన్నీ మనం కలిగి ఉండాలి దేవుని బిడ్డలారా, సమస్తమైనటువంటి మంచితనం. అయితే దీనికి ఆపోజిట్గా ఉండేది ఏంది? ఇంకా సమస్తమైనటువంటి చెడ్డతనమే. సమస్తమైన చెడ్డతనం అంటే కేవలం దీనికి ఆపోజిట్గా ఉన్నట్టువే అనమాట. అంతకుముందు మనం చీకటిలో ఉన్నప్పుడు అవి ఉండే, ఇప్పుడు మనం వెలుగు సంబంధులు అయిన తర్వాత యేసుక్రీస్తుని వెంబడిస్తున్నప్పుడు మనం వెలుగై ఉన్నాం కాబట్టి ఇప్పుడు అవి మన దగ్గర లేవు. ఆ చెడ్డ క్రియలు ఏంటివి? ఇంకా కోపము, ఆవేశము, ద్వేషం, పగ, కపటం, స్వార్థం, లోభత్వం, అపకారం. మీద చదివిన దానికి అన్నిటికీ కరెక్ట్గా ఆపోజిట్ వర్డ్స్ అన్నమాట ఇవన్నీ. అక్కడ మేలు చేయాలని చూస్తే ఇక్కడ అపకారం చేయాలని చూస్తాం, అక్కడ ప్రేమించాలని చూస్తే ఇక్కడ ద్వేషించాలని చూస్తాం, అక్కడ యథార్థంగా జీవించాలని చూస్తే ఇక్కడ కపటం కలిగి జీవించే తత్వం చూస్తాం అన్నమాట. ఇది సమస్తమైనటువంటి మంచితనానికి ఆపోజిట్. ఆ విధంగా చీకటికి సంబంధించిన వ్యక్తులు ఉంటారు. కానీ వెలుగు యొక్క ఫలం యేసుక్రీస్తు మనం వెలిగించినందున, యేసుక్రీస్తుని వెంబడిస్తున్నందువలన మనము వెలిగింపబడిన, మనం వెలుగై ఉన్నాం కాబట్టి మనము ఈ లక్షణాలు మనము ఏం చేయాలి? మనము ప్రకాశించేయాలి. ప్రకాశింపనీయుడు మన లోపల నుంచి బయటికి ఈ లక్షణాలు ఇతరులకు కనిపిస్తూ ఉండాలంట. సమస్తమైన మంచితనం, నీతి ప్లస్ సత్యం. నీతి అంటే ఏంటిది? పరిశుద్ధంగా, పవిత్రంగా, కరెక్ట్గా జీవించడమే నీతి. ఒక ఆఫీస్లో, ఒక గవర్నమెంట్ ఆఫీస్ కానీ ప్రైవేట్ ఆఫీస్ కానీ అక్కడ ఒక ఫైల్ మీదకి వెళ్తూ ఉంది అనుకోండి, అక్కడ నీతిమంతులు కూర్చున్నారు అనుకోండి, వాళ్ళు లంచం పుచ్చుకోకుండా చేస్తారు. నీతి అంటే అది కరెక్ట్గా ఉండడం, న్యాయంగా ఉండడం, ధర్మంగా ఉండడం, ఇది నీతి అనమాట. ఈ నీతి దేవుడు మనకు అనుగ్రహించింది. మనం దేవుడిని నమ్ముకున్నాం కాబట్టి మనం నీతిగా జీవిస్తాం. ఇవన్నీ మనకు వచ్చేస్తాయి అనమాట. వెలుగులో మనం ఉంటే వెలుగు యొక్క ఫలము మనము ఇది పొందుకుంటాం అన్నమాట. సత్యం అనే యొక్క ఫలం కూడా మనం పొందుకుంటాం. సత్యం అంటే కరెక్ట్గా అబద్ధం ఆడకుండా నిజమైన మాటలు మాట్లాడతాం అన్నమాట. నిజంగా యథార్థంగా జీవిస్తాం, ఉన్నట్టు జీవిస్తాం అన్నమాట. దేవుని ముందల యథార్థంగా ఉంటాం. యోబు ఏ విధంగా యథార్థంగా ఉన్నాడో ఆ విధంగా మనం యథార్థంగా ఉంటాం. మరి సత్యంగా జీవించాలంటే మనకి ఎట్లా సాధ్యమవుతుంది? అదేం బిడ్డలారా, సాధ్యమవుతుందా? సాధ్యం అవుతుంది. యోహాను సువార్త 17 చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని. చూశారా? తండ్రి అనే దేవుడు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని ఏలాగా లోకంలోకి పంపినాడో, ఏ విధంగా ఆయన జీవపు వెలుగు కలిగి సమస్తమైన మనుష్యులని వెలిగించుచున్నాడో, అట్లాగే మన ప్రభు వారు కూడా మనని లోకంలోనికి పంపినాడు. మనని ఎక్కడ ప్రతిష్ఠ చేశాడంటే సత్యమందు ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. ఈ యొక్క బైబిల్ గ్రంథం ఉందిగా దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్యం మనం అనుదినం పఠిస్తే, ధ్యానిస్తే ఈ సత్యము మన హృదయంలో ప్రతిష్ఠించబడుతుంది, స్థాపించబడుతుంది. ఈ సత్యాన్ని మనము ఫాలో అవుతాం అన్నమాట. అందుకనే కీర్తనకారుడు అంటాడు, ఏమంటాడు? నీ వాక్యము నా పాదములకు దీపము. నాకు అప్పుడు త్రోవ కరెక్ట్గా కనిపిస్తుంది. యేసుక్రీస్తుని వెంబడించే వారికి త్రోవ సరిగ్గా కనిపించాలంటే ఏముండాలి? చేతిలో వాక్యం ఉండాలి. వాక్యం ఉంటే అప్పుడు మనకు త్రోవ బాగా కనిపిస్తుంది యేసుక్రీస్తును వెంబడించడానికి. అయితే
అనేకమైనటువంటి సత్క్రియలు మనం చేయవలసిన వారమే ఉన్నాము. ఈ సత్క్రియలు చేయాలని దేవుడు మనకు ఆజ్ఞాపిస్తున్నాడు అనమాట. ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చూద్దాం ఒకసారి. మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై దేవుడు మనని సత్క్రియలు చేయడానికి ఏం చేశాడంటే, మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఆయన యొక్క పని వారిగా మనం ఉన్నాం. ఆయన చేసినటువంటి పనిగా మనం ఉన్నాం. మనం ఏం చేయాలని దేవుడు ఇక్కడ సెలవిస్తున్నంటే, ముందుగా మనకి ఏమైతే సత్క్రియలు చేయడం చెప్పిండో ఆ సత్క్రియలని చేయడానికి మనము ఏర్పరచబడినాం అనమాట. రక్షించబడిన తర్వాత మనము యేసుక్రీస్తుని వెంబడిస్తూ మనము సత్క్రియలు చేయాలి. ఆ క్రియలన్నీ లెక్కించబడతాయి. మన ఇష్టానుసారమైన జీవితం జీవించొద్దు, కానీ దేవుడు చెప్పినటువంటి క్రియలు చేయాలి. అనాథులను ఆదరించండి, విధవరాలని ఆదరించండి, ఇంకా ఆహారం లేని వారికి ఆహారం ఇవ్వండి అని దేవుడు అనేకమైనటువంటి సత్క్రియలు చెప్పినాడు అనమాట. అవన్నీ మనం చేస్తూ ఉంటే అక్కడ పైన బలా నమ్మకమైన మంచి దాసుడా అని దేవుడు సెలవిస్తాడు. అనేకులు ప్రవ్వా నేను దురాత్మను వెళ్ళగొట్టలేదా, నేను అది చేయలేదా, ఇది చేయలేదా, నీ నామంలో అస్వస్థతలు చేయలేదా అంటే, మీరు నా ఇద్దరి నుంచి తొలగిపోండి అని ఎవరైతే మీరు కింద భూమి మీద ఇతరులను ప్రేమించి వారికి ఇచ్చినటువంటి కొన్ని నీళ్ళను బట్టి, వారికి ఇచ్చినటువంటి ఆహారాన్ని బట్టి, చేసిన సత్క్రియలను బట్టి వీరు ఏమయ్యారంటే అక్కడ పరలోక రాజ్యానికి అర్హులయ్యారు. మనం యేసుని నమ్మిన తర్వాత మనము సత్క్రియలు చేయాలి. దేవుని బిడ్డలారా, మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత మన వెంబడి ఏమేమి వస్తాయి? మనం కట్టుకున్న బిల్డింగ్లు, మనం సంపాదించిన డబ్బు, మనం మెడలో వేసుకున్న బంగారం, మన కార్లు, ఇవన్నీ పరలోకానికి వస్తాయి. దేవుని బిడ్డలారా, ఏమొస్తాయి? దేవుని బిడ్డలారా, మన యొక్క క్రియలు మనతో పోవునని ప్రకటన గ్రంథంలో అక్కడ దేవుడు సెలవిస్తున్నాడు. మన ఎంబడి వచ్చేటివి ఏంటంటే మన ఆత్మ వెళ్తుంది, మనతో పాటు మన చేసిన క్రియలు వెళ్తాయి అనమాట. మన క్రియలు మనని సాక్షిగా చూపిస్తాయి అనమాట. మన గురించి సాక్ష్యం చెప్పేది ఏంటంటే మన క్రియలే అక్కడ పరలోకంలో చెప్తాయి. భూమి మీద ఎటువంటి జీవితం జీవించుడు, క్రియలు మాత్రము ఇక్కడలాగా మెమరీ కార్డు, ఇంకా వేరే చిప్పులు అవన్నీ ఏముండయి. అక్కడ అన్నీ దేవుని నాలెడ్జ్ ప్రకారం ఇట్లా ఖాళీ దేవుడు నోటి మాట తెలియగానే మన బ్రతుకు మొత్తం రికార్డు మొత్తం బయట పడుతుంది. ఇట్లా మన ఒక స్క్రీన్ తెచ్చినాం కదా, స్క్రీన్ మీద పడ్డట్టు మొత్తం మన బ్రతుకు మొత్తం బయట పడుతుంది. కాబట్టి మన చేసిన క్రియలన్నీ అక్కడికి వెళ్తే దేవుని బిడ్డలారా, మనం జీవించినప్పుడే ఇక్కడ యేసు నమ్మిన తర్వాత సత్క్రియలు చేయాలి, దేవుని కోసం మంచి క్రియలు చేయాలి. ఇక ఈ వెలుగై ఉన్నాం మనం. ఈ వెలుగై ఉన్నప్పుడు ఆ వెలుగు కలిగేటువంటి ఫలం చూసినాం. ఆ యొక్క వెలుగు కలిగినటువంటి ఫలం ఏంది? సమస్తమైనటువంటి మంచితనము, సత్యము, నీతి, ఇవన్నీ మనం కలిగి ఏం చేస్తున్నాం? మనం ఇక్కడ ప్రకాశిస్తూ ఉన్నాం. తద్వారా ఏమవుతుందంటే యేసుని ఎరగనటువంటి జనులు మనల్ని చూసి తండ్రి అయిన దేవుణ్ణి మహిమపరుస్తున్నారు. అబ్బా, వీరు దేవుని జనాంగం కదా, ఎంత పరిశుద్ధంగా జీవిస్తారు కదా, ఎంత పవిత్రంగా ఉన్నారు కదా, ఎంత కరెక్ట్గా జీవిస్తారు కదా అని వాళ్ళు అక్కడ రక్షణ పొందుతారు కూడా. అయితే మరి ఈ విధంగా మనము ఈ వెలుగుని కలిగి ఉండాలంటే, ఈ వెలుగు కలిగి ముందరికి వెళ్ళాలంటే దానికి కొన్ని ఉపకరణాలు కూడా ఉంటాయి అన్నమాట. కొన్ని మనం తీసుకోవాల్సిన నిర్ణయాలు, కొన్ని మనం ధరించవలసినవి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం వెలుగు కలిగి వెళ్తున్నాం కదా, మనం దానికి ఒక యుద్ధోపకరణాలని ఇక్కడ వాక్యంలో సెలవిస్తున్నమాట. ఆ యుద్ధోపకరణాలు ఏందో మనం చూద్దాం ఒకసారి. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12 నుంచి 14 వరకు. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12 నుంచి 14 వరకు. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది కనుక మనం అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందాం. అల్లరితో కూడిన ఆటపాటలైన తేజో సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము. తేజస్ సంబంధమైన, వెలుగు సంబంధమైనటువంటి యుద్ధోపకరణాలంట మనము ధరించుకోవాలంట. అయితే ఈ అంధకార క్రియలను విసర్జించాలనేసి కూడా ఇక్కడ చెప్తా ఉండనమాట. అయితే ఈ అంధకార క్రియలు మనం ఎప్పుడైతే యేసుని వెంబడిస్తున్నామో, ఈ అంధకారాల క్రియల మీద పోరాటం చేస్తూనే ఉంటాం. అవి మనం ప్రేరేపించినాను వాటి వైపు వెళ్ళకుండా విసర్జిస్తూ మనం ఏం చేస్తున్నామంటే తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకుంటాం. అక్కడ 13వ వచనం చదవండి. అల్లరితో కూడిన ఆటపాటలు, ఇదన్నీ పాత జీవితం. అల్లరితో కూడిన ఆటపాటలు,
మత్తైనను లేకయు కామ విలాసములైనను. ఈ పాత జీవితం ఎట్లా ఉంది? మత్తులో ఆనందించాలి, కళ్ళు తాగాలి, మందు తాగాలి, డ్రింక్స్, హాట్ డ్రింక్స్ తాగి అక్కడ పడాలి, రోడ్డు మీద పడాలి. ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఆట ఎందు ఆనందిస్తారన్నమాట. అల్లరితో కూడిన ఆటపాటలు సీజను మొన్నటిదాకానే అయిపోయింది. మనం అనొద్దు, రోడ్డు మీద మొత్తం అల్లరి నడుస్తూనే ఉంది. ఈ అల్లరితో కూడిన ఆటపాటలు, ఇంకా ఇట్లా విశ్వాసమైనటువంటి మనం ఇవన్నీ ఏం చేసినాం? బంద్ చేసినాం. కామ విలాసములైన, పోకిరి చేష్టలైనను, కలహమునైనను, మత్సరమైనను, ఇవన్నీ లేకుండా ఉండటమే యుద్ధోపకరణాలు అన్నమాట. ఈ కలహమైనను, మత్సరమైనను, మనం ఇంతకుముందు ఉన్నటువంటి గుణలక్షణాలలో ఇవి కూడా మనం చేర్చుకోవాలి. కలహము లేకుండా ఉండాలి, మత్సరం. ఎవరైనా ఎదుగుతుంటే, ఎవరినైనా మన తోటి సహోదరుని కానీ ఇంకా లోకంలో ఉన్నటువంటి ఎవరినైనా సరే, మనకంటే అతను మన ఇంటి పక్కల్లో ఉన్నారనుకోండి, అతను ఎక్కువ సంపాదిస్తున్నాడు అనుకో డబ్బులు, మనం వారి మీద మత్సర పడొద్దు అనమాట. ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి స్థాహదాలు ఉంటారు. కానీ అందరూ చేరుకునేది పరలోక రాజ్యమే, కానీ నరకంగానే వెళ్తాం. మన యొక్క గమ్యం పరలోకం వైపే ఉంటుంది. కాబట్టి అది ముఖ్యం. ఇక్కడ వాళ్ళని ఒక్కరే అది చేస్తుంటే మనము ఎప్పుడు కానీ ఈ మత్సరం అనేది ఉండొద్దు. అంత మాత్రం ఈ కలహము కూడా ఉండొద్దని సెలవిస్తున్నాడు. పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందాము. మనము మర్యాదగా నడుచుకోవాలి. అన్ని విషయాలన్నిట్లో ఏముండాలంటే దీనికి ఆపోజిట్గా మర్యాదగా ఉండాలి. ఇప్పుడు అక్కడ అల్లరి ఉన్నది కదా, మనం ఇక్కడ అల్లరి కాకుండా శాంతంగా ఉండి ప్రశాంతంగామైన వాతావరణంలో అన్నీ జరిగించుకోవాలని చెప్తారు. కలహాలు ఉన్నాయి ఇక్కడ కలహాలు ఉండకుండా ఇక్కడ మనం ఏ విధంగా ఉండాలంటే, కలహానికి ఆపోజిట్ పడేది మన సమాధానం కలిగి ఉండాలి. ఒకరి పట్ల ఒకరు సమాధానం కలిగి ఉండాలి. కలహానికి ఆపోజిట్ ప్రేమ, మనం ప్రేమ కలిగి ఉండాలి. ఒకరినొకరం పురిపొల్కునేటటువంటి వారిగా ఉండాలన్నమాట. మర్యాదగా ఉండాలన్నమాట. మనము పాటలు పాడుకుంటూ యేసుక్రీస్తుని ప్రకటించేటప్పుడు కూడా మనం రోడ్డు పైన వెళ్తే మనం ఎంతో మర్యాదగా పాటలు పాడుకుంటూ వెళ్తాం. మన దేవుడు ఆ విధమైనటువంటి డిసిప్లిన్ మనకు నేర్పించుడు. మనం చూస్తే అందరూ అనుకోవాలన్నమాట, అబ్బా వీరి దేవుడు చూడు, వీళ్ళు ఎంత శాంతంగా రోడ్డు మీద వెళ్తుండ్రు, సువార్త పట్టించుకుంటూ పాటలు పాడుకుంటూ అని అనుకుంటారు అన్నమాట. అయితే పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందాము. ఇంకా మనం ధరించుకోవాల్సింది మెయిన్ ఏంటంటే, యుద్ధోపకరణలు ధరించుకోవాలి కదా. 14వ వచనంలో, మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకుని వారై శరీరేచ్ఛను నెరవేర్చుకొనుటకు శరీరం విషయమై నెరవేర్చుకొనుటకు శరీరం విషయమై ఆలోచన చేసుకునండి. శరీరేచ్ఛను ధరించుకుని శరీరేచ్ఛను నెరవేర్చుకోవద్దు అన్నమాట అని ఇక్కడ సెలవిస్తుంది. చదవండి ఒకసారి 14వ వచనం. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకుని వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరం విషయమై ఆలోచన చేసుకొనకుడి. ఇక్కడ మనము యేసుక్రీస్తుని ధరించుకోవాలి. మన మెయిన్ యుద్ధోపకరణం ఏంటంటే యేసుక్రీస్తును ధరించుకోవాలి. దేవుడు మనం వెలిగించినాడు, మనల్ని వెలుగు ప్రకాశించనీయాలని దేవుడు సెలవిచ్చినాడు. యేసుక్రీస్తుని వెంబడిస్తూ ఉన్నాము. చీకటిలో నడవకుండా ఆశ్చర్యకరమైన తన వెలుగులో మనం నడుస్తూ ఉన్నాం. మన యొక్క వెలుగు మనం ప్రకాశిస్తూ ఉన్నాము. మన యొక్క సమస్తమైన మంచితనం చేత, నీతి చేత, సత్యం చేత మనము చుట్టుపక్కల ఉన్న అందరికీ మన యొక్క వెలుగు ప్రకాశింపజేస్తున్నాం. అంత మాత్రమే కాదు, ఇక్కడ పాత అలవాట్లు, పాత లక్షణాలు, ఇక్కడ ఉన్నటువంటి అల్లరితో కూడిన ఆటపాటలు, కలహం, మత్సరం అవన్నీ వీడి మర్యాదగా అన్నీ జరిగిస్తూ ఉన్నాము. ఇంకా అన్నిటికంటే ముఖ్యమైనదంటే, ఇక్కడ మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొని వారు యేసుక్రీస్తుని మనము ధరించుకోవాలి. దేవుని బిడ్డలారా, అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే, మనము వెలుగు మంచిగా ప్రకాశించాలంటే, మనం వెలుగుగా ఉండాలంటే యేసుక్రీస్తుని ధరించుకుని వారే ఉండాలి. మనల్ని చూస్తే ఎవరు కనిపించాలంటే యేసుక్రీస్తు ప్రభు కనిపించాలన్నమాట. ఎవరైనా షర్టు ధరించుకుంటారు, షర్టు కనిపిస్తుంది, వేరే షర్టు. ఇప్పుడు కంప్లీట్గా మనం యేసుక్రీస్తుని ధరించేస్తాం అనమాట. యేసుక్రీస్తుని ధరించినప్పుడు ఇంకా శ్రీనివాసాచారి కనిపించొద్దు, యేసుక్రీస్తు ప్రభువే కనిపించాలి. అట్లా ఓ సహోదరుడే కానీ సహోదరుడు ఇంకెవరు కనిపించాలి? బయట ఉన్న వాళ్ళకి యేసుక్రీస్తు, అబ్బా యేసుక్రీస్తు అంటే ఈ విధంగా ఉంటాడా, ఇంత మంచి గుణ లక్షణాలు ఉంటాయా అని ఆయన కనిపించాలన్నమాట. అప్పుడు ఏమైపోతుందంటే, చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి మన యొక్క వెలుగు ప్రకాశం వారి పైన పడి వారు పరలోకమందున్న తండ్రిని మహిమపరుస్తారు. వారు కూడా యేసుక్రీస్తుని స్వీకరిస్తారు. యేసుక్రీస్తుని ధరించుకున్న వారమే శరీరేచ్ఛలను నెరవేర్చుటకు శరీరం విషయమై ఆలోచన చేసుకొనకుడి. ఇంకా పాత సంబంధమైన విషయాలు, శరీరేచ్ఛలను ఇంకా కంప్లీట్గా విసర్జించి కేవలం ఆత్మానుసారమైన జీవితం గల వారమై మనము ముందుకు వెళ్తాం దేవుని బిడ్డలారా. అయితే
యేసుక్రీస్తుని ధరించుకున్నప్పుడు మనం ఎట్లా వెళ్తాం? యేసుక్రీస్తుని ధరించుకున్నప్పుడు యేసుక్రీస్తు మనం మొత్తం కంప్లీట్గా ధరించుకున్నప్పుడు ఇంకా మనం వెంబడిస్తుంది సిలువ మోసుకొని ఆయన వెంబడిస్తున్నాం కదా, జీవ వెలుగు కలిగి ఉంటున్నాం కదా. యేసుక్రీస్తుని ధరించుకున్నప్పుడు మనం ఏ విధంగా నడవాలి? ఇంకా ఈ యొక్క ఆధ్యాత్మిక యాత్రలో ముందుకు ఏ విధంగా నడవాలి? ఆయన ధరించుకున్నప్పుడు ఇంకా ఆయన చూపిన అడుగు జాడలలోనే మనం నడవాలి. ఇంకా ఆయన మనకు తన యొక్క అడుగు జాడలు చూపించి మనకు ఒక మాదిరి ఉంచి పోయిండు. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. ఆయన తన యొక్క మాదిరి ఏ విధంగా జీవించాలని మనకు తన యొక్క అడుగు జాడల మాదిరి చూపించిపోయిండు. మనము ఆయన వెంబడిస్తున్నాం కాబట్టి ఆయన అడుగు జాడలు నడవాలి. యేసుక్రీస్తు ప్రభువారు మంద కాస్తా ఉన్నాడు, గొర్రెలను తీసుకువెళ్తున్నాడు. ముందు కాపరి యేసుక్రీస్తు ప్రభువారు వెళ్తా ఉన్నాడు, వెనుక గొర్రెలు ఆయన అడుగు జాడలు ఏందో వెనకలనే వెళ్ళాలి. అంతేగాని సైడ్గా అక్కడిక్కడ వెళ్తే ఏమైపోతాం అంటే మళ్ళీ మనం దారి తప్పిపోతాము. అయితే ఆయన ధరించుకోవడం అంటే ఏంటంటే ఆయన యొక్క అడుగు జాడలు నడవాలి. చదవండి ఒకసారి మొదటి పేతురు 2:21. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలు యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన మనకు ఒక మాదిరి ఉంచిపోయిండు. ఆయన యొక్క అడుగు జాడలలో నడుచుకోవాలి. మనం యేసుక్రీస్తు అడుగు జాడలు నడుచుకుంటూ ఆయన చెప్పినటువంటి ఆజ్ఞలు ఉల్లంఘించి ఆయన చెప్పినటువంటి పనులు ఏమైనా చేస్తున్నాం అనుకోండి, అప్పుడు ఆయన అడుగు జాడలో నడిచినట్ట. పక్కలు చూసి ఏంది భయ్ మీ దేవుడు అట్లా చెప్పిండు మీరు ఇట్లా చేస్తున్నారు అంటారా అనరా? మీ దేవుడేమో సహించమని చెప్తుండు, నువ్వు అంటే కోపమో చేస్తావు అంటారా అనరా? పక్కోళ్ళందరూ మనం అబ్జర్వ్ చేస్తున్నారు. ఈ వాక్యం చెప్పేది అదే. మీ యొక్క వెలుగు సమస్తమైన అన్యజనుల ఎదుట ప్రకాశింప నీయుడి. మిమ్మల్ని చూసి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వస్తారన్నమాట. ఈ దీపము కొంచెం కింద మంచం కింద పెట్టకుండా ఎక్కడ పెట్టమంటున్నమాట? ఎత్తైన స్థలంలో పెట్టాలి అని చెప్తున్నమాట. దీపస్తంభం మీద పెడితే అందరికి కనిపిస్తుంది అనమాట. మనం చేసేటువంటి చెడు ప్రవర్తనతో ఆ దీపస్తంభం మీదకి వెళ్తే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చూసి ఏమనుకుంటారంటే మిమ్మును బట్టియే కదా అన్యజనుల మధ్య నా నామము దూషించబడుచున్నది అని అంటారు అనమాట. దూషిస్తారు దేవుని. అదే మన జీవితం, మన ప్రవర్తన, మన లక్షణాలు కరెక్ట్ ఉంటే ఏమంటారు? ఆహా వీళ్ళ దేవుడు ఎంత గొప్పవాడు కదా అనేసి దేవుణ్ణి మహిమపరుస్తారన్నమాట. యోబు భక్తుడు 23వ అధ్యాయం 11వ వచనంలో ఎట్లా నడుస్తుండో చూద్దాం ఒకసారి. యోబు 23:11. నా పాదము ఆయన అడుగుజాడలు విడవక నడిచినవి, నేను ఇటు అటు తొలగక ఆయన మార్గము నన్ను నా పాదములు ఆయన అడుగు జాడలు విడవక నడిచినవి. ఆయన అడుగు జాడలు, దేవుని యొక్క అడుగు జాడలు విడవక, అసలు విడిచిపెట్టలేదు. ఎక్కడ ఏ కాలు పెట్టుకుంటే అక్కడ కరెక్ట్గా నడుస్తుంది, తప్పిపోవట్లేదు. ఏమంటున్నాడు? ఇటు అటు తొలగక ఆయన మార్గము అనుసరించి తిని. ఎట్లా అనుసరిస్తుండు దేవుణ్ణి అంటే స్టెప్ బై స్టెప్ కరెక్ట్ దేవుడు ఎట్లా ఏ క్రియలు చేసిండు, ఏ విధంగా నడిచిండు, ఆయన ఏ మాదిరి చూపించిండు, ఆ విధంగానే యోబు నడుస్తుండు. అందుకనే యోబుకు ఎంత గొప్ప పేరు వచ్చింది. దేవుడే అక్కడ పరలోకం నుంచి ఒక సర్టిఫికేట్ ఇచ్చిండు. భూమి మీద నరులలో యోబు లాంటి యథార్థవర్తనుడు లేడు అని దేవుడు చెప్పి. మన కోసం కూడా సర్టిఫికేట్లు ఉంటాయి దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా సర్టిఫికెట్లు ఉంటాయి. అది మంచిదాని ఉంటుంది, చెడ్డదాని ఉంటుంది, మన జీవించిన జీవితాన్ని బట్టే. కాబట్టి మనం ఇక్కడ ఛాన్స్ ఇక్కడ భూమి మీద ఉన్నది. మనం వెలిగింపబడిన వారము, మనం వెలుగుగా ఉన్నాము, దేవుడు సెలవిస్తున్నాడు. ఇప్పుడు మనము ఇంకా ఛాన్స్ ఉంది, భూలోకం మీద బ్రతుకుతున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? ప్రభు అయినటువంటి వెలుగుని మన లోపల నుంచి ఇతరులకు ప్రసరింపజేయాలి, మన లోపల నుంచి ప్రకాశింపనీయాలి దేవుని వెలుగుని. ఒక వ్యక్తి ఉన్నాడు దేవుని బిడ్డలారా, ఆ వ్యక్తి మనకందరికి తెలిసినటువంటి వ్యక్తే. ఆ వ్యక్తి పాత నిబంధన గ్రంథంలో ఉంటాడు. ఆ రాజు ఎంతగానో ప్రేమిస్తాడు ఆ వ్యక్తిని. దానియేలు గ్రంథంలో 6వ అధ్యాయానికి ఒకసారి రండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో అక్కడ దర్యావేష్ అనే రాజు ఉంటాడు. దర్యావేష్ అనే రాజు ఏం చేస్తారంటే, ఈ నెబుకద్నెజర్ తర్వాత వచ్చినటువంటి రాజు, అతను ఏం చేస్తారంటే అక్కడ పరిపాలన జరిగిస్తూ ఆ రాజ్యంలో మంచోళ్ళు ఎవరు అని ముగ్గురు సెలెక్షన్ చేసుకుంటాడు. అందులో మెయిన్ పర్సన్ దానియేలే. దానియేలు ఏం చేస్తారంటే అక్కడ మెయిన్ పర్సన్గా పెట్టేసేసి ఈ అధికారిగా పెడతారనమాట. ఎవరైనా సరే కింద 120 మంది అధికారులు ఉంటారు, వేరే వాళ్ళు. అక్కడ రాజ్యాంగ మాదీయ పారసిక సంబంధించినటువంటి రాజు యొక్క దర్యావేష్, ఆ రాజ్యానికి సంబంధించిన వాళ్ళు మిగతా ఒక 120 మందిని పెడతారు. అక్కడ వాళ్ళు కూడా ఆఫీసర్స్, కానీ అందరికంటే పెద్ద ఆఫీసర్ మన దానియేలు గారు అనమాట. అక్కడ ఎవరైనా సరే ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే, ఏదైనా ఫైల్ కావాలంటే, ఎవరు పర్మిషన్ తీసుకోవాలంటే ఈ యొక్క దానియేలు పర్మిషన్ తీసుకోవాలి అని చెప్పి చేయాల్సింది ఏదైనా సరే. అయితే ఈ దానియేలు
అక్కడ నీతిమంతుడైనటువంటి వాడు, ఇంతకుముందు చూసినటువంటి సమస్తమైనటువంటి మంచితనము ప్లస్ నీతి, సత్యము, ఇవన్నీ లక్షణాలు కలిగినటువంటి వాడు మన దానియేలు గారు అనమాట. రాజు చాలా ఇంప్రెస్ అయ్యే ఆయన ఆ పొజిషన్లో పెడతారనమాట. చాలా ప్రేమిస్తాడు రాజు ఆయనని. అయితే ఈ కిందున్న వాళ్ళు మాత్రం ఓరోరు అనమాట ఆయనని. ఎందుకు? వాళ్ళ యొక్క పనులు అక్కడ చెల్లవు. వాళ్ళు అక్కడ లంచం తీసుకోవాలనుకుంటే, ఏదైనా చేయాలనుకుంటే వాళ్ళు చెల్లవు. అన్ని దానియేలు పర్మిషనే కావాలి. ఈ దానియేలుని ఎట్లయినా సరే నిర్మూలన చేయాలి. ఈ లాభం లేదు, ఈ దానియేలుని తొలగించాలనేసి ఏం చేస్తారంటే, ఈ దానియేలు ఎక్కడ చిక్కు పెడదామని చూసినాను కూడా, ఏదైనా పనిష్మెంట్ ఇప్పిద్దాం వస్తే ఎక్కడ చిక్కుపడాడు. కరెక్ట్ మనిషి ఆయన, కరెక్ట్గా జీవిస్తాడు. ఆయన నీతి సత్యం ఉంటుంది. అసలు ఆయన మీద కొండం చెప్పడానికి ఏం లేదు. అటువంటి దానియేలు ఇంకా ఎట్లా ఇరికించలేము, ఏం చేయాలి? కానీ దానియేలు ఒకటి చేస్తాడు, రోజు ముమ్మారు అక్కడ కిటికీలు తెరిచి యెరూషలేము తట్టు తెరిచి మంచి ప్రార్థన చేస్తాడు. దేవునికి ఎప్పుడు నమ్మకంగా ఉంటాడు. దేవుని ప్రార్థన చేసేటువంటి వ్యక్తి అనమాట. ఈయన ఇది చేసేది ఇది చేయకుండా ఆపాలి. ఈయన ఖచ్చితంగా చేస్తాడు, రోజు ప్రార్థన చేస్తాడు. ఈ ప్రార్థన చేయకుండా ఆపాలి అనేసి ఏం చేస్తారంటే, ఆయనకు తెలియకుండానే రాజు దగ్గర దర్యావేష్ దగ్గరకు వచ్చి వాళ్ళు కొంతమంది వచ్చేసేసి, రాజా నీకు మహిమ కలిగేటట్టు, నీ పేరు గొప్ప అయ్యేటట్టు నువ్వే ఇక్కడ గొప్ప. అందరూ ఎవరైనా సరే ఒక నెల రోజులు కండిషన్ పెట్టండి. ఎవరైనా సరే వారి యొక్క విజ్ఞాపన కానీ మనవే కానీ నీకే విజ్ఞాపన చేయాలి, నీకే మనవి చేసుకోవాలి. వారికి సంబంధించినటువంటి ఏ దేవునికి వారు మొరపెట్టొద్దు, విజ్ఞాపన చేయొద్దు, ప్రార్థించొద్దు. అటువంటి ఒక ఉత్తర్వులు జారీ చేయండి అని సెలవిచ్చినప్పుడు రాజు ఈ దానియేలు అవన్నీ ఆలోచన ఉండే. సరేలే నాకే మహిమ వస్తుంది అనేసి ఏం చేస్తుంటే, సరే ఓకే అనేసి అక్కడ రాజముద్ర అన్నీ జరిగిపోతాయి. అక్కడ అది ఆజ్ఞ వచ్చేసేస్తా అనమాట. ఒక నెల రోజుల పాటు ఎవరు వేరే దేవుళ్ళని వారికి సంబంధించిన దేవుళ్ళు మొక్కొద్దు, ఎవరు ఏది ఉన్నాడో ఈ రాజుకే మొక్కాలి అనేసి చెప్తారన్నమాట. వచ్చినప్పుడు దానియేలు మాత్రం తన పని తను చేసుకుంటూనే ఉంటాడు. మంచిగా ఇంటికి పోతాడు, కిటికీలు తెరుస్తాడు, యెరూషలేము తట్టు కిటికీలు తెరిచేసి ముమ్మారు ప్రార్థన చేస్తూ ఉంటాడు. అప్పుడు వీళ్ళు పోయి రాజు దగ్గర చెప్తారు, నువ్వు చెప్పినవు ఇంత చేసినావు కదా, దానియేలు చూడు ఎట్లా చేస్తుండో, ఈ శిక్ష అని తెలుసు కూడా. ఆ శిక్ష ఏంది? ఒకవేళ ఆ నెల రోజులలో ఈ రాజు పెట్టినటువంటి శాసనానికి వ్యతిరేకంగా నడుచుకుంటే వాళ్ళని సింహాల బోనులో పడేయాలి, అది శిక్ష. దానియేలు ఈ విధంగా చంపేసేద్దామని ప్లాన్ చేస్తారన్నమాట. ఈ రాజు దానియేలు ఇవంతా ఫ్యూచర్ ఆలోచించకుండా ఇది చేసేస్తాడు. చేసిన తర్వాత ఇగో ఈ దానియేలు అయ్యా ఇట్లా చేస్తుండు అనేసి రాజుకు చెప్పినప్పుడు ఇక రాజు కూడా ఆ మాట తప్పలేడు అనమాట. తప్పితే ఆయనకు విలువ ఉండదు. మాదీయ పారసీక రాజ్యం వల్ల ఆ చట్టాలు ఆ విధంగా అట్లుంటాయి అనమాట. తప్పితే ఇంకా ఆ రాజుకు విలువ ఉండదు అనమాట. కాబట్టి ఏం చేస్తాడంటే అతను చాలా బాధపడతాడు కూడా రాజు ఈ మాట విని బహుగా 14 వచనం బహుగా వ్యాకులపడి దానియేలును రక్షింపవాలనని తన మనస్సు దృఢం చేసుకొని సూర్యుడు అస్తమించే వరకు అతన్ని విడిపించుటకు ప్రయత్నం చేశాను. చూడండి, ఆ రాజుకు ఏం అవసరం ఉంది దానియేలును విడిపించాలనేటువంటి చచ్చిపోయి నన్ను ఇష్టపెట్టొచ్చు కదా. కానీ ఈ రాజు ఎంతగానో ప్రేమిస్తాడు ఈ దానియేలు. ఎందుకు అంతగా ప్రేమిస్తాడంటే ఆయన క్యారెక్టర్ అటువంటిది, దానియేలు క్యారెక్టర్ అటువంటిది, ఆయన గుణ లక్షణం అటువంటి. ఎంత ప్రేమ, ఎంత నిస్వార్థము, ఎంత తగ్గించుకునే తత్వము, ఎంత మర్యాద ఇతరులతో మాట్లాడేటప్పుడు, ఆయన ఎంత నీతిమంతుడు, ఎంత యథార్థవంతుడు, ఎంత కరెక్ట్గా జీవిస్తాడు. ఇవన్నీ రాజుకు అవన్నీ హృదయానికి తగిలినే ఎప్పుడో చూసే ఆ యొక్క పోస్ట్లో ఇచ్చాడు. ఇప్పుడు బాధపడతాడు రాజు, వ్యాకులపడి దానియేలును రక్షింపవాలని తన మనసు దృఢం చేసుకొని సూర్యుడు అస్తమించే వరకు అతన్ని విడిపించడానికి ప్రయత్నం చేశాను. కానీ ఆ మనుషులు దీన్ని చూచి రాజసన్నిధి సందడిగా వచ్చి శిక్ష అయ్యేటట్టు ఏర్పాటు చేసి ఏం చేస్తారంటే ఇంకా సింహాల బోన్లో పడేటట్టు చేసేస్తారు. సింహాల బోన్లోకి వెళ్ళిపోతాడు దానియేలు. సింహాల బోన్లో వేసిన తర్వాత ఒక రాయి తీసి దానికి ఒక రాజముద్ర కూడా వేస్తారు, ఎవరు తీయకుండా. ఇంకా సపోజ్ రాజు మనసు కూడా మారనికి వీలు అనమాట, రాజముద్ర వేస్తే అది. అయితే ఇంకా సింహాల బోన్లో వేసి ఆ రాయి మూసేసిన తర్వాత ఇంకా రాజు ఏం చేస్తారంటే 18వ వచనంలో అంతటా రాజు తన నగరుకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరగనీయలేదు, అతనికి నిద్ర పట్టకపోయాను. రాజు చూడండి ఎంత ప్రేమిస్తున్నాడు దానియేలుని. అతడు ఇంటికి పోయి ఏం చేసిండంటే ఉపవాసం ఉన్నాడు, తిండి తినకుండా దానియేలు కోసం ఉపవాసం ఉండి ఏం చేస్తుండు, రోజు అక్కడ ఆయన ముందర నాట్య ప్రదర్శనలు అవన్నీ జరగనీయకుండా ఆ రోజు మేల్కొన్నాడు, నిద్ర పట్టకుండా ఉన్నాడు అనమాట. చూడండి ఎందుకు దానియేలు ఇంతగా ఇష్టపడ్డాడంటే ఆ దానియేలు అటువంటి వాడు, అంత కరెక్ట్ మనిషి అనమాట. అయితే ఈయన అన్యుడే, ఈ రాజు దర్యావేష్ అనుడే.
దేవుని దేవుని పేరు తెలుసు, కానీ ఈయన ఆరాధన ఈయన చేసుకునేటనే కానీ యేసుక్రీస్తుని సైన్యములకు అధిపతి యెహోవాను నమ్మినటువంటి వ్యక్తి కాదు. అయితే పొద్దుగాల చూడండి వెళ్తాడు, తెల్లవారుజామున రాజు వేగరమే లేచి సింహముల గుహ దగ్గరకు త్వరపడిపోయాను. సింహముల గుహ దగ్గర పొద్దుగాలనే పోయి ఏం చేస్తుందంటే, అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖస్వరముతో దానియేలుని పిలిచి బాధ, దానియేలు ఉన్నాడో చచ్చిపోయాడో బాధ, చాలా మంచోడు కదా అనేసి బాధ. అయితే ఏమంటున్నాడు, దుఃఖ స్వరంతో ఏమంటున్నాడు, జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా అని అతనిని అడిగాను. క్వశ్చన్ చేస్తున్నాండి లోపల ఉన్నటువంటి వ్యక్తికి. దానియేలు కూడా ఎంత మంచోడో చూడండి, ఒకసారి ఆయన ఏం సమాధానం ఇస్తుండో చూడండి. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూత నంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు మూయించను. ఇప్పుడు ఒక మాట అంటున్నాడు చూడండి, రాజా నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కాను కదా అని. నేను ఆ సింహాలు నన్ను తినలేదు రాజా, ఒకవేళ ఇది నీ దృష్టికి ఏమైనా నేరమా అంటున్నాడు. సినిమాలు తిననందుకు కూడా, నువ్వు సినిమాలు తినాలనేసే కదా ఆయన లేచినావు, తినలేదు నన్ను విడిచిపెట్టినాయి, ఇది నీ దృష్టికి ఇంకా ఏదైనా నేరం గిట్ట ఉందేమో అని అంటున్నాడు. అప్పుడు ఆ రాజు ఏమంటున్నాడు, రాజు ఇందుని గురించి అతి సంతోషభరితుడై దానియేలు బ్రతుకున్నాను చూసి అతని సింహాల బోన్లు వేయాలని ఆ చట్టం వేసిండ్రు. ఇప్పుడు తీసేస్తుండే ఆ చట్టం, ఆయన బతుకున్నాడు కాబట్టి తీసేస్తున్నాడు. గృహ నుంచి పైకి తీయడానికి ఆజ్ఞ ఇచ్చి ఏం చేసిండు, ఎవరైతే ఆయనకు పన్నాగం పన్నిండ్రో వాళ్ళని వేసేస్తారు ఆ గుహలో ఎంటర్ అవుతూనే వాళ్ళని ఆ సింహాలు వాళ్ళ కుటుంబాలు వాళ్ళ పిల్లల్ని ఆ గుహలో వేసినప్పుడు అవన్నీ వాళ్ళ ఎముకలతో సహా నమిలి మింగేసేసి ఆ సింహాలు. చూడండి బిడ్డలారా, ఒక దానియేలును బట్టి ఈ వ్యక్తి ఎంత మారిండు. దాని తర్వాత ఒక శాసనం తీసుకొని వస్తాడు చూడండి, అక్కడ 26వ వచనం ఒకసారి చదవండి. నా సముఖమున నియమించిన, అప్పుడు 25 నుంచి చదువుదాము. అప్పుడు రాజకు దర్యావేషు లోకమందంతటా నివసించు సకల జనులకు, అప్పుడు సర్వలోకానికి ఒకటే రాజు ఉంటుండే, నెబుకద్నెజరు ఉంటుండే, తర్వాత ఈ దర్యావేషు వచ్చింది. లోకమందు నివసించు సకల జనులకు, రాష్ట్రములకు, ఆయా భాషలు మాట్లాడే వారికి ఈలాగు వ్రాయించను, మీకు క్షేమాభివృద్ధి కలునుగాక. నా సముఖమున నియమించినది ఏమనగా, నా రాజ్యంలోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవుని భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఏమంటున్నాడు, దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఆయన్ని ఆరాధించాలి, ఇంకా ఆయన్నే మొక్కాలి అని ఇక్కడ ఆయన యొక్క ఆధిపత్యాన్ని ఇక్కడ చెప్తున్నాడు అనమాట. దానియేలు యొక్క దేవుని అంటున్నాడు. ఈనాడు మనల్ని చూసినప్పుడు కూడా పలాని బ్రదర్ యొక్క దేవుడు అని చెప్పగలగాలి. ఈయన సేవించినటువంటి దేవుడు, ఈమె సేవించున్నటువంటి దేవుడు ఇంత గొప్పోడు, ఈయననే నిజమైన దేవుడు అని ఎవరిని బట్టి చెప్పాలి? మనలను బట్టి చెప్పాలి. దేవుని బిడ్డలారా, మనం చూపించేటువంటి ప్రవర్తన బట్టి, మనం జీవించేటటువంటి జీవితాన్ని బట్టి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఈమె సేవించున్నటువంటి దేవుడు, ఈయన సేవించున్నటువంటి దేవుడు నిజమైన దేవుడు, ఈయననే మొక్కాలే అని ఆ దర్యావేషు ఆయన ఆల్రెడీ క్రిస్టియన్ అయిపోయిండు. ఆయన దేవుని నిజమైన దేవుని తెలుసుకొని ఆయనను వెంబడించడం స్టార్ట్ చేసిండు. ఆయన మాత్రమే కాదు, సకల ప్రజలకు శాసనం విడుదల చేసిన అందరూ నిజ దేవుడైనటువంటి సైన్యములకు అధిపతి యెహోవానే మొక్కాలని. ఎందుబట్టి కలిగింది దేవుని బిడ్డలారా, దానియేలు యొక్క వెలుగు ప్రకాశం ఆ విధంగా ఉన్నది. దానియేలు దేవుని సంబంధి, ఆయన లోపల నుంచి ఆ వెలుగు సద్గుణాలు, సకల సద్గుణాలు అంటే వెలుగు బయటికి ప్రకాశించింది. ఆయన వెలుగు ప్రకాశంలా ఈ అంధకారంలో ఉన్నటువంటి దర్యావేషు రాజు మారిండు. తద్వారా ఒక శాసనమే వచ్చింది. దేవుడు ముందే నిర్ణయం చేసుకున్నాడు ఈ దర్యావేషు రాజుని మార్చాలని. అందుకే దానియేలును సింహపు బోనులో పంపించాడు. ఒకవేళ దానియేలు సింహపు బోనులకు పోకపోతే ఆ దర్యావేషు మారుతుండేనా? ఆ దర్యావేషు వాళ్ళు ఎంతమంది మారిండ్రు? సర్వలోకానికి శాసనమే వచ్చేసింది. దేవుని బిడ్డలారా, చూసారా, ఒక్క దానియేలు వల్ల ఎంత అదైంది కదా. అందుకనే దానియేలు గ్రంథంలో మనం ఏ విధంగా జీవించాలని దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చూడండి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. బుద్ధిమంతులు, మనం యేసుని వెంబడిస్తున్నటువంటి వారు, నిజమైనటువంటి జీవపు వెలుగైనటువంటి యేసుక్రీస్తుని వెంబడిస్తూ ఆ యొక్క వెలుగులో పాలు పంచుకున్నటువంటి మనము ఏం చేయాలంటే
మనము ఆయన కోసం ప్రకాశించాలి. మనం ఏ విధంగా ఉండాలంటే బుద్ధిమంతుల్లాగా ఉండాలి. ఆకాశ మండలంలో జ్యోతులు, ఆ సూర్యచంద్ర నక్షత్రాలు ఏ విధంగా ప్రకాశిస్తున్నాయో ఆ విధంగా మనం కూడా ప్రకాశించాలి ఈ లోకంలో. చదవండి. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురు. మన ప్రవర్తన ద్వారా, మన యొక్క వాక్యం ద్వారా, మన యొక్క సాక్ష్యం ద్వారా ఎవరు అనేకులు త్రిప్పుతారో యేసుక్రీస్తు వైపుకు, వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించదరు. దీపం తీసుకెళ్ళి కొంచెం కింద పెట్టుమని చెప్పలేదు దేవుడు. మనను దేవుడు వెలిగించింది ఎందుకంటే నీ మట్టుకు నువ్వు రక్షించబడి ఇంట్లో కూర్చో అని చెప్పలేదు, కానీ ఆ యొక్క వెలుగుని ప్రకాశింపనీయాలి. అన్య జనుల మధ్య, యేసు నామం ఎరుగని వారి మధ్య ఆ యొక్క వెలుగు ప్రకాశింపనీయాలి. మన ప్రవర్తన ద్వారా, మన సద్గుణముల ద్వారా, సత్క్రియల ద్వారా మనము దేవుని వెలుగుని ప్రకాశింపనీయాలి. మదర్ తెరీసా ఉందండి, ఎక్కడో యుగస్లేవియాలో జన్మించినటువంటి వ్యక్తి దేవుని స్వరం విని ఇండియాకు వచ్చి సేవ చేసింది. ఆమె చేసిన అన్ని సత్క్రియలే. ఒక వాహనం వస్తుంది, ప్రైమ్ మినిస్టర్ వాహనం కూడా మదర్ తెరీసా వాహనం వస్తుంటే వాళ్ళు ఆపుకున్నారు. జనరల్గా ఒక ప్రైమ్ మినిస్టర్ వాహనం వస్తుంటే ఆ కాన్వాయ్ వెళ్ళే వరకు వేరే అలో చేయరు, కానీ ఆ రోజు ప్రైమ్ మినిస్టర్ ఏమన్నాడంటే నాది ఆపేసి ఆమెను పంపించమన్నారు అనమాట. అక్కడి నుంచి మదర్ తెరీసా వెళ్తూ ఉంటే. కాబట్టి మదర్ తెరీసా కూడా తన యొక్క వెలుగుని ప్రకాశింపనిచ్చింది. ఒకసారి నిజంగా జరిగిన సంఘటన, మదర్ తెరీసా ఈ లోకంలోకి వచ్చి ఇక్కడ మన ఇండియాకి వచ్చేసేసి సేవా దృక్పథంతో అనేకమైన మంచి కార్యాలు చేసింది. అందులో కుష్టు వ్యాధి గల వారిని వారికి సేవ చేసింది. వారికి బాగా ఎవరు కుష్టి వ్యాధి గల వారిని ముట్టుకోవడానికి కూడా ఇష్టపడరు, కానీ ఈమె కుష్టి వ్యాధి గల వారి కోసం సేవా సంస్థ స్థాపించి అక్కడ వారికి సేవ చేయడం చేసింది. అంత మాత్రమే కాదు, ఇంకా అనేక విధవరాల కోసమే కానీ ఇంకా వృద్ధుల కోసమే అనేక చేసింది. వ్యాధి గల వారిని కూడా అక్కడ కొన్ని వాళ్ళు హాస్టల్ లాంటి అట్లాంటి పెట్టేసి సేవా సదనాలు పెట్టి అక్కడ వారికి సేవ చేసింది అనమాట. ఒక్కసారి ఒక వ్యక్తి ఏం చేసిందంటే, ఈ మదర్ తెరీసా ఎక్కడ ఉన్నామో వచ్చి ఇక్కడ మత ప్రచారం చేస్తుంది. ఈమె మత ప్రచారం చేస్తుంది. ఇక్కడ ఈమె వారి దేవుణ్ణి ఇక్కడ చెప్పుకుని తిరుగుతూ ఉన్నది. మా యొక్క దేవుని యొక్క విలువ తగ్గిస్తూ ఉన్నది. అందరూ యేసుక్రీస్తుని వెంబడిస్తూ ఉన్నారు. ఈమెను ఎట్లయినా చంపేస్తా, ఇది నిజంగా జరిగిన సంఘటన. ఈమె ఎట్లయినా చంపేస్తా నేను అనేసి పగబట్టిండు. ఒకరోజు వెళ్ళి మదర్ తెరీసా ఉన్నటువంటి ఆ రూమ్లో తలుపులు వేసి ఉన్నాయి. అక్కడ సేవా సదనం ఉంది. అక్కడ ఆ బాగలేని ఉన్న వ్యాధి ఉన్న అక్కడ సేవ జరుగుతుంది. ఆ బయట ఉన్నటువంటి వ్యక్తికి తెలియదు. అతను వచ్చిండు, మెల్లగా ఇట్లా డోర్ తెరిచి ఇట్లా చూసిండు అనమాట. చూసినప్పుడు మదర్ తెరీసా ఏం చేస్తుందంటే, ఒక వ్యాధి గలటువంటి వ్యక్తులు వామిటింగ్ చేసుకుంటూ అంటే ఈ మదర్ తెరీసా తన యొక్క 2 చేతులు ఆ యొక్క వ్యక్తి నోటి దగ్గర పెట్టి ఇట్లా వామిటింగ్ చేతిలో తీసి అక్కడ పడేస్తున్నది. ఎవరండి మదర్ తెరీసా? అనామికురాలు, ఎవరో మనకు పరిచయమైనటువంటి వ్యక్తి ఇక్కడ వచ్చి ఇండియాకి వచ్చి భారతదేశానికి వచ్చి ముక్కు ముఖం తెలియని వారికి వారి యొక్క వామిటింగ్ పట్టడానికి ఆమె స్వహస్తాలతో పట్టడానికి ఏమవసరం ఉంది? ఆ దృశ్యం ఆ వ్యక్తి చూశాడు. ఎవరు మదర్ తెరీసాని చంపడానికి వచ్చిన వ్యక్తి చూసి హృదయం కరిగిపోయింది. బండ లాంటి హృదయం కరిగిపోయింది. మనసు మొత్తం మారిపోయింది. నిజంగా ఈమెను చంపాలని వచ్చిన, ఇంత త్యాగపూరితమైన వ్యక్తిని చంపాలని వచ్చిన, నిజంగా ఈమె నిజమైనటువంటి సేవకురాలు, ఈమె సేవించినటువంటి దేవుడు నిజమైన దేవుడు అని అతను క్రిస్టియన్గా మారిండు. అతను క్రైస్తవునిగా మారిండు. మదర్ తెరీసా యొక్క వెలుగు ఏం చేసింది? ఇతరులను మార్చింది. బిడ్డలారా, మనము మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని మన వెలుగు ప్రకాశించినప్పుడు ఏం చేస్తారంటే ఇతరులు కూడా మన తండ్రి అయిన దేవుణ్ణి మహిమపరుస్తారు. సమయం కొద్దిగా ఉన్నది కాబట్టి మనము ముగించుకుందాము. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ వాక్యం చూద్దాం దేవుని బిడ్డలారా. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9 నుంచి 12 వరకు ఒకసారి చదవండి. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9 నుంచి 12 వరకు. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక మనమంట చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిండు. చీకటిలో ఉండే ఇంతకుముందు ఆత్మనే దీపం వెలిగించుడు, వెలుగునుగా మనల్ని మార్చిండు. ఇప్పుడు వెలుగు లోపలికి మనం నడిపిస్తూ ఆశ్చర్యకరమైన తన వెలుగు నడిపిస్తూ ఏం చేస్తుందంటే, మనం ఎందుకు నియమింపబడ్డాం, మనం ఎందుకోసం మన యొక్క ఈ జన్మ ఈ లోకంలో అంటే తన యొక్క పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయి నిమిత్తము, ఆయన యొక్క గుణాతిశయములను మనము ప్రచురం చేయాలి.
ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. అయితే చాలు. దేవుని గుణాతిశయంలో మనం ఏం చేయాలి? ప్రచురం చేయాలి. దేవుని గుణాశయంలను మనం ఎట్లా ప్రచురం చేయాలి? మనం పాటిస్తేనే కదా మనం ప్రచురం చేసేది. దేవుని గుణ లక్షణాలు అన్నీ మనం పాటించకుండా వేరే వాళ్ళు చెప్తే, ముందు నువ్వు నిజమైన క్రైస్తవునిగా జీవించు, నువ్వు పరిశుద్ధంగా జీవించు, అప్పుడు మాకు చెప్పు అంటారు. ఆయన యొక్క గుణాతిశయములను మనం ప్రచురం చేసేవారికి ఉండాలి. మనం ఇప్పుడు దేవుని యొక్క యాజక సమూహమై ఉన్నాము. మన పైన ఒక బాధ్యత ఉంది. మన దేవుని యొక్క గొప్పతనాన్ని, మన దేవుని యొక్క గుణాతిశయములను మనము ప్రచురం చేయాలి. మీ వెలుగుని ప్రకాశింప నీయుడి అని అందుకనే దేవుడు చెప్తా ఉన్నాడు. చదవండి, ఇంకా ఒక చదవండి, అది 12 వరకు చదవండి. 12. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు కనుక ఆత్మకు విరోధంగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్ని జనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని దూషింతురో ఆ విషయములలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని ఒకసారి అన్ని జనులు ఏ విషయంలో దుర్మార్గులని దూషిస్తారు? ఒక చెడ్డ ప్రవర్తన చూసి ఒక ఏమంటారు? దుర్మార్గులని సర్టిఫికేట్ ఇస్తారు. అన్ని జనులు దుర్మార్గుడని అతనికి బిరుదిస్తాడు. అయితే ఏ విషయంలో దుర్మార్గులని చేస్తున్నారు? ఆ చెడ్డ ప్రవర్తన చీకటి నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి వచ్చి మనం ఆ చెడ్డ ప్రవర్తన వదిలి ఇప్పుడు ఏం చేస్తున్నాము? ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి, మనం చేసేటటువంటి సత్క్రియలు చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మును బతిమాలు కొనుచున్నాను. యేసుక్రీస్తు వారు ఇంతకుముందు చెప్పిన మాట ఏంది? మీ వెలుగుని ప్రకాశింపనీడి, అప్పుడు మీ పరలోకపు తండ్రిని మీ యొక్క సత్క్రియలు చూసి మహిమపరుస్తారని చెప్పాడు కదా. ఇక్కడ అదే చెప్తాను అన్నమాట. ఆ విషయంలో మీ సత్క్రియను చూసి దర్శన దినమున దేవుని మహిమపరుస్తారని చెప్తున్నమాట. వారి మధ్యన మనం ఏం చేయాలంటే మంచి ప్రవర్తన గల వారై ఉండవాలని మిమ్మును బతిమాలుచున్నాను. ప్రియా దేవుని సంగమా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ఎన్నుకున్నది ఎందుకంటే తాను వెలుగై ఉన్నాడు, తాను పరిశుద్ధుడై ఉన్నాడు. అదేవిధంగా మనం పరిశుద్ధులుగా జీవించాలని కోరుకున్నాడు. అదేవిధంగా మనం వెలుగుగా చేసినాడు ఈ లోకానికి వెలుగుగా చేసి ఇంకా ఏం చెప్తున్నా లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చున్నది, నీకు వెలుగు వచ్చున్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను అని దేవుడు సెలవిచ్చిండు. నిజంగా మనమందరం రక్షించబడిన వారము ధన్యులం దేవుళ్ళారా. ఇప్పటివరకు మనం ఏమైనా టైం వేస్ట్ చేస్తే ఆయన యొక్క ఆజ్ఞలు ఇప్పటివరకు ఏమన్నా విసర్జించితే, ఇప్పటివరకు ఆయన కోసం మనము ప్రకాశించకపోయినట్లయితే ఇంకా మనకు టైం ఉంది. ఈ టైంని మనం ఏం చేయాలి? సద్వినియోగపరచుకోవాలి. ఆయన కోసము జీవించాలి. ఆయన కోసం మనము మన యొక్క వెలుగును, మంచి ప్రవర్తన, మంచి క్రియలు మన పక్క వాళ్ళకి, ఇతరులకి, లోకంలో నుండి చీకటిలో ఉన్న జనాంగానికి మన యొక్క వెలిగింప నీయాలి. మన ప్రవర్తన చూపించాలి. మన యొక్క సమస్తమైన మంచితనాన్ని, నీతిని, సత్యాన్ని, ఇంకా అనేకమైన మంచి సత్క్రియలన్నీ చూపించినప్పుడు దానియేలును చూసి రాజు రక్షింపబడినట్టు, ఒక మదర్ తెరీసా ఒక మంచితనం చూసి ఇంకొక వ్యక్తి రక్షించబడినట్లు మన ప్రవర్తన చూసి ఇతరులందరూ యేసు చెంతకు రావాలి. ఇదే దేవుని యొక్క చిత్తమైంది. దేవుళ్ళారా, మీరు దేవుని చిత్తం ఏదో తెలుసుకోవాలి. ఏది కరెక్ట్, ఏది రాంగ్ అని తెలుసుకొని అది దేవుని చిత్తమా కాదని తెలుసుకొని వెళ్ళాలని చెప్తా ఉన్నాను అనమాట. ఒకసారి అదొక మాట చూసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. మనం ఏదంటే అది చేయకుండా ఏది దేవుని చిత్తమో అదే చేయాలి. ఎఫెసీయులకు రాసిన 5వ అధ్యాయం 10వ వచనం. కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకున్నాడు. మనం వెలుగు సంబంధుల వలె నడుచుకోవాలి. ఆయన కోసం వెలుగు ప్రకాశించనీయాలి మన లోపల నుంచి. అంటే మనం ఏం చేయాలి? ముందు ప్రభువా నీకు ఇష్టమైనది ఏది, నేను అదే చేస్తాను. పరీక్షించుకుంటూ చేయాలి. ఇది దేవుని చిత్తమా కాదా, ఇది నేను చేస్తే దేవునికి ఏమైనా చెడ్డ పేరు వస్తుందా అనేది ఏది దేవుని చిత్తమో తెలుసుకొని చేయాలి. ఇంకా ఒకటే మాట, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం
ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం చూడండి, 14 నుంచి 16 వరకు చూడండి. మీరు వ్యర్థమైన ఒక్రజనం మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనిందులునై దేవుని కుమారులగునట్లు సన్గులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. మనము వక్ర జనం మధ్య ఎట్లా జీవవాక్యం పట్టుకొని జ్యోతుల్లాగా కనబడాలి. యేసుక్రీస్తు వాక్యాన్ని వారికి అందరికీ చెప్పాలి. యేసుక్రీస్తు గుణాతిశయాలన్నీ దేవుని గుణాతిశయాలన్నీ ఈ వక్ర జనాంగంకి మనము పరిచయము చేయాలనేసి ఇక్కడ చెప్తాను అనమాట. ఇంకా చదవండి. అందువలన నేను వ్యర్థంగా పరిగెత్తలేదని, చాలు, మన యొక్క బాధ్యత జ్యోతుల్లాగా ఈ యొక్క వాక్యం పట్టుకొని మనము దేవుని కోసం ప్రకాశించాలి. దేవుని బిడ్డలారా, మనం సరైన జీవితం జీవిస్తూ మన హృదయాన్ని ప్రభువుకు అర్పించి మనము యేసుక్రీస్తుని ధరించుకున్న వారమే, యేసుని మన హృదయంలో కలిగి ఉండి వెలుగు సంబంధం వల్ల జీవిస్తూ మన యొక్క వెలుగుని ప్రకాశింపనీయాలి. ఇంకా ఎవరైనా వెలిగింపబడిన వారు ఉంటే వారు ఈరోజు వెలిగింపబడండి. వెలిగింపబడిన వారు ఇంకా వారి యొక్క ప్రకాశము ఈ లోకంలో ప్రకాశింపనీయకుండా ఉంటే వారు ఈరోజు ప్రకాశించండి. దేవుని బిడ్డలారా, ప్రకాశించాలంటే బాగా ప్రకాశించాలంటే ఒకటే ఫార్ములా ఉంది. దేవుని బిడ్డలారా, బాగా ప్రకాశించాలి అని ఎవరికైనా కోరిక ఉన్నదా? బాగా ప్రకాశించాలంటే బాగా దేవుని సన్నిధిలో గడపాలి. బాగా దేవుని సన్నిధిలో గడపాలి. మోషే గారు 40 రోజులు అక్కడ సీనాయి పర్వతం మీదకి పోతాడు. అక్కడ దేవుడు ఆజ్ఞలు ఇస్తాడు. ఇవి పలకల మీద రాసేసేసి అక్కడ ఇజ్రాయెల్ జనాంగకి 40 రోజులు అయిన తర్వాత మోషే గారు ఆ సీనాయి పర్వతం దిగొచ్చేస్తుంటే ఆయన ముఖం ఎట్లా అయిపోతుంది? దేవునితో 40 రోజులు ముఖాముఖిగా ఉంటాడు. అక్కడ దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన తర్వాత కింది దిగొచ్చేస్తుంటే ఆయన యొక్క ముఖము అక్కడ ఉన్నవారు ఎవరు చూడలేకపోతారన్నమాట. చూడలేక ఆ మోషే ఏం చేస్తాడు? ముఖానికి ఒక గుడ్డ వేసుకుంటాడు అనమాట. ఆ వెలుగు మాయమైపోతుంది మోషే యొక్క ముఖం. దేవుని సన్నిధిలో మనం ఎంత గడిపితే మనము అంత వెలుగుని మనం నింపుకుంటాము, అంత దేవుని యొక్క క్యారెక్టర్ మన లోపలికి వస్తుంది. దేవుని సన్నిధి అంటే ప్రార్థన, వాక్యం, దేవునితో సహవాసంతో మనం ఎక్కువ ఉండాలి. ఎక్కువ ఉన్నప్పుడు ఈ లోకమందు మనం మంచి జ్యోతులుగా ప్రకాశిస్తాం. దేవుని బిడ్డలారా, ఇలా చంద్రబింబము బోలే నీకు ప్రతిబింబము నేనై, ఇలా చంద్రబింబము బోలే నీకు ప్రతిబింబము నేనై, జగమందు నీదు మహిమన్ వెన్నెలగ వెదజల్లా, జగమందు నీదు మహిమన్ వెన్నెలగ వెదజల్లా, బలవంతుడైన దేవా బలమీయుమయ్యా, బలవంతుడైన దేవా బలమీయుమయ్యా, వెలుగైన దేవ నన్ను వెలిగించుమయ్యా, వెలుగైన దేవ నన్ను వెలిగించుమయ్యా, ఓ నీతి సూర్యుడా నా జీవనాధుడా, ఓ నీతి సూర్యుడా నా జీవనాధుడా, నాలో వసింపుమా నా పాలి దైవమా, నాలో వసింపుమా నా పాలి దైవమా, ఓ నీతి సూర్యుడా. ఏ విధంగా అయితే సూర్యుడిని వెలుగు చంద్రుడు తీసుకొని మనందరికీ వెలుగునిస్తుందో, నీతి సూర్యుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క ప్రకాశం వెలుగుని మనము తీసుకొని ఈ లోక జనాలందరికీ ఆ వెలుగుని ప్రతిబింపజేయాలి. ఇదే దేవుని యొక్క ఆకాంక్ష. దేవుడి యొక్క వాక్యము దీవించును గాక. ఆమేన్.